రైట్. హైదరాబాద్ లో ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి. ఈ రాత్రికి కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయిన ఫ్రాక్షన్ హవర్స్ లోనే ఇబ్రహీంపట్నం నుంచి ఇటు రామోజీ ఫిలిం సిటీ మీదుగా మొత్తం అంతటా కూడా భారీ వర్షం కురుస్తోంది. ఒకవైపు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అప్రమత్తమైనటువంటి ప్రజెంట్ అయితే చూస్తున్నాం మనం ఇబ్రహీంపట్నం అలాగే ఇటు రామోజీ ఫిలిం సిటీ వైపు మీదుగా మొత్తం సిటీ వైపు అంతా కూడా భారీ వర్షం కురుస్తోంది. ప్రజెంట్ రైట్ నౌ చూస్తున్నాం దట్టమైన మేఘాల కదలికలు అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఎక్కడ హైదరాబాద్ను చూస్తున్నాం మనం దట్టమైనటువంటి మేఘాలు. ఒక్కసారిగా భారీ వర్షం వీధురుగాలతో వీచి దంచి కొడుతున్నటువంటి వర్షం కనిపిస్తోంది. ఇటు హయత్ నగర్ అలాగే వనస్థలిపురం, సరూర్ నగర్, ఉప్పల్ ఏరియాల్లో ఓవరాల్గా మనం చూస్తున్నాము. 4 ఏరియాల్లో ఇటు దిల్సుఖ్ నగర్ అలాగే అంబర్పేట్లో కుండ పోతకు మించి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటువైపు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, ప్రెసెంట్ డీటెయిల్స్ ఏంటి? వర్షం కురుస్తోంది హైదరాబాద్లో, ప్రస్తుతం సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రజలు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇటు రోడ్ల మీద ఉన్నటువంటి ట్రాఫిక్ ప్రెసెంట్ డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన భారీ శబ్దాలతో వర్షం కురుస్తుండటంతో ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 9 గంటల అనంతరం కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ సిటీతో పాటుగా వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, అంబర్పేట్ లో ఒక భారీ వర్షాలు 2 గంటల పాటు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రజలు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు త్వరగా ఇంటికి చేరుకోవాలంటూ కూడా ఒక రెడ్ అలర్ట్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేసిన పరిస్థితి. అనంతరం ఈ దాదాపు 1 అవర్ గా కూడా ఏకదాటిగా కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకోవచ్చు. నగరంలోని ఉప్పల్, రామంతపూర్, చిల్కానగర్ తో పాటుగా ఈసీఎల్, కాప్రా, మల్లాపూర్, నాచారం, మౌలాలి ప్రాంతాల్లో భారీగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి, మారేడుపల్లి, అడ్డగుట్ట, చిల్కలగూడ, బేగంపేట్ తదితర ప్రాంతాలతో పాటుగా ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, ఇటు సెంట్రల్ జోన్ లో మనం ఒకసారి చూసుకుంటే నారాయణగూడ, అబిడ్స్, బషీర్బాగ్, చిక్కడపల్లి, ముషీరాబాద్ ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వర్షం కురుస్తున్న పరిస్థితి. భారీ ఉరుములతో శబ్దాలతో ఉరుములు, ఇటు మెరుపులతో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ జీహెచ్ఎంసీ కొంత అధికారులను అప్రమత్తం చేసిన పరిస్థితి. ఇటు హైడ్రా కూడా, ఇటు డిఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే వర్షాకాలం మొదలైన నేపథ్యంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి హైదరాబాద్ లో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా కొంత అధికారులను అప్రమత్తం చేశారు. ఈ రోజు రాత్రికి ఇదే పరిస్థితిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంటే పెద్ద ఎత్తున అధికారులను అయితే అప్రమత్తం చేశారు. ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ వెంటనే వాటర్ ని తొలగించేందుకు ప్రజలకు ఏమైనా సహాయక చర్యలు అవసరం ఉంటే కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు విద్యుత్ అధికారులతో పాటుగా హైదరా డిఆర్ఎఫ్ బృందాలు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కొంత టీంలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్న వద్ద కొంత అప్రమత్తంగా ఉండాలి. మ్యాన్హోల్స్ ఓపెన్ నుంచి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ అధికారులు ప్రజలకు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏకదాటిగా రాత్రి వరకు కూడా వర్షం కురిస్తే తెల్లవారుజామున వరకు కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా అధికారులను సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఇంకా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కొంత సూచనలు కూడా ఇప్పటికీ అధికారులు జారీ చేసిన పరిస్థితి. ఇంకా వర్షం ఇంకా ఎక్కువైతే అధికారులు కూడా పూర్తిగా సహాయక చర్యలో పాల్గొనే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే సాగర్, అంటే ఇప్పుడు వర్షాలు ఖచ్చితంగా 2 గంటల పాటు ఇంకా కురిసే అవకాశాలు ఉన్నాయి భారీగా అని చెప్తున్నారు కాబట్టి ఇటు రోడ్ల పరిస్థితి కూడా దారుణంగా కనిపిస్తుంది. పలు చోట్ల మనం చూస్తున్నాం, కొన్ని చోట్ల ఏరియాస్లో గుంతలు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇటు వాటర్ ఫ్లో ఎక్కువైపోవటం వల్ల మరి దానికి సంబంధించి ఏదైనా బారికేడ్లను ఏర్పాటు చేయడం, అంటే అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి చందానగర్ తో పాటుగా చెల్లింగంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆ ప్రాంతాల్లో కూడా సెల్లర్లలో భారీ ఎత్తున వరద నీరు చేరుకోవడం, కొంత లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి. సో ఈ రోజు కూడా అర్ధరాత్రి పెద్ద ఎత్తున వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ హైదరాబాద్ లోని 10 ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ లోతట్టు ప్రాంతాల్లో ఇటు రోడ్లలో కూడా పెద్ద ఎత్తున జలయమయమవుతున్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రత్యేక వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించిన
నేపథ్యంలో కొంత బారికేడ్లను ఏర్పాటు చేశారు. మ్యాన్హోల్స్ వద్ద కూడా ఓపెన్ మ్యాన్హోల్స్, కొంత ప్రమాదకరంగా ఉన్నటువంటి మ్యాన్హోల్స్ వద్ద కూడా కొంత హెచ్చరిక బోర్డులను ఇప్పటికీ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజు రాత్రి ఇంకా భారీ ఎత్తున వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు కొంత సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తూనే మరోవైపు రోడ్ల పైన కొంత బస్తీలలో కూడా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వెంటనే ఎమర్జెన్సీ టీమ్స్ అక్కడ వాటర్ ని తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికార యంత్రాంగాన్ని రాత్రి వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా కొన్ని సంబంధిత అధికారులకు కూడా సంబంధిత విభాగాల సిబ్బంది కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వాహనాల్లో నిలిచిపోయినటువంటి రోడ్లలో ఏదైతే వాహనాలు నిలిచిపోయినటువంటి వాళ్ళ సంగతి ఏంటి, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? కొంత రాత్రి సమయం కావడంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న ప్రజలు, కొంత టూ వీలర్స్ కావచ్చు, ద్విచక్ర వాహనదారులు, ఇటు కార్లలో వెళ్లే వాళ్ళు కూడా కొంత భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రోడ్ల పైన జలమయం అయితే వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అక్కడ కొంత ట్రాఫిక్ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రయాణికులకు, ఇంటికి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొంత అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ద్విచక్ర వాహనాలు ఈ భారీ వర్షానికి కొంత అంటే సేఫ్ ప్లేస్ లోకి వెళ్లిన పరిస్థితి. వర్షం కొంచెం తగ్గిన తర్వాత వెళ్లాలని కూడా అధికారులు సూచించిన పరిస్థితి. రోడ్ల వద్ద ఇటు ట్రాఫిక్ పోలీసులు, మిగతా విభాగాలను కూడా అప్రమత్తం చేసిన అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొంత ముందు జాగ్రత్త చర్యలు ఇప్పటికే చేపట్టారు. కొంత ఎమర్జెన్సీ టీమ్స్, మిగతా సంబంధిత విభాగాల అధికారులను కూడా అప్రమత్తం చేశారు. సిబ్బంది రాత్రి ఎక్కువగా వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ అందుబాటులో ఉండాలని కూడా కొంత సమాచారం ఇచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇంకా వర్షానికి సంబంధించి ప్రస్తుతం అయితే హైదరాబాద్లో భారీ వర్షం మొదలైంది. ఇక 2 గంటల పాటు కూడా వర్షం భారీగా కురిసే అవకాశాలు ఉన్నాయని ఒకవైపు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. మరి ఒక్కసారిగా చాలా ఏరియాల్లో కూడా వర్షం గట్టిగా స్టార్ట్ అయిన నేపథ్యంలో మరి ఇంకా కొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి హైదరాబాద్లో? సౌమ్య, అయితే ఒక్కసారిగా కూడా నగరం భారీ వర్షం అయితే మొదలైంది. రానున్నటువంటి 2 గంటల్లో కూడా ఈ భారీ వర్షం అతి భారీ వర్షంతో కూడా మారనుంది అంటూ అటు వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హైదరాబాద్ మొత్తం కూడా రెడ్ అలర్ట్ గా అయితే ప్రకటించారు. మనం చూసుకున్నట్లయితే రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇటు బిహెచ్ఎల్ మొత్తం అంతా కూడా పూర్తిగా ఆకాశం అంతా మేఘావృతమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎల్బీ నగర్ కావచ్చు, నాగోల్ కావచ్చు, అటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, అంబర్పేట్ నుంచి సైదాబాద్, ఉప్పలు, హయత్ నగర్ సిటీలో మొత్తం అంతా కూడా వనస్థలీపురము, ఓల్డ్ సిటీ మొత్తం అంతా ఇటు అబిడ్స్, బషీర్బాద్, నాంపల్లి, చిక్కడపల్లి, ఈ ముషీరాబాద్ ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం అయితే కురుస్తా ఉంది. అయితే ప్రజలెవ్వరూ కూడా అత్యవసరం అయితే తప్ప బయటకి రాకూడదంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ నెంబర్ ని కూడా సంప్రదించండి అంటూ కూడా ఒక నెంబర్ ని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, అలాగే నగర మేయర్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే రాబోయేటువంటి 2 గంటలు కూడా భారీ వర్షం పడేటువంటి అవకాశం ఉండడంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కోరింది మన గద్వాల్ విజయలక్ష్మి గారు, మేయర్ గారు. అయితే పూర్తిగా ఎక్కడైతే సెల్లార్స్ ఉన్నాయో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే సెల్లార్లోకి నీరు చేరేటువంటి ప్రభావం ఎక్కడైతే ఉందో పూర్తిగా వాళ్ళందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళాలి, అక్కడ ఉండకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి మనం చూసుకున్నాము, చంద్రనగర్ లో కూడా ఒక సెల్లార్ అంతా కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఏదైతే డివిజన్స్ ఉన్నాయో ఆ డివిజన్స్ లో ఉన్నటువంటి అన్ని ఆ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తం చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, అలాగే డిఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్ కావచ్చు, మొత్తం అందరినీ కూడా హై అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే నీరు నిలుస్తుందో, వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడికి ఆల్రెడీ డిఆర్ఎఫ్ బృందాలు అలాగే ఈ జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా చేరుకొని వాటర్ లాగింగ్ మొత్తం ఆ ప్రక్రియను కూడా క్లియర్ చేస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వచ్చేటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ద్విచక్ర వాహనాల ద్వారా వచ్చేటువంటి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి
పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా మెట్రో కింద ఆ పార్క్ చేసినటువంటి వాహనాలను కూడా అక్కడ ఆ మెట్రో కింద పార్క్ చేయకూడదంటూ కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే అటు ఆ కారులో కానీ ఇతర వాహనాల్లో వచ్చే వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దూరంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. అలాగే ట్రాఫిక్ సిబ్బంది వర్షంలో కూడా విధులను నిర్వహిస్తూ ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రాకూడదంటూ కూడా ఇప్పటికే అటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. రేపు పొద్దున వరకు కూడా ఇల్లు పీడి బయటికి రాకూడదు. హైదరాబాద్ మొత్తం అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసుకున్నా అటు ఓల్డ్ సిటీ చూసుకున్నా కూడా, చంద్రన్ చూసుకున్నా కూడా మనకు మొత్తం ఫలక్నామా నుంచి ఇటు ఉస్బుల్లాపూర్ చూసుకున్నా, మేడ్చల్ చూసుకున్నా, ప్రతి ఏరియా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కూడా సిటీ అంతా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. కేవలం ఒక 15 నిమిషాల ముందే స్టార్ట్ అయింది వర్షం, కానీ ఒక రోజంతా కొడితే ఎంత వరద నీరు చేరుతుందో అంత వరద నీరు కూడా బయటికి వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు ద్విచక్ర వాహనాలు కాదు, కార్లలో వెళ్లే వాళ్ళకు కూడా రోడ్ల పైన ఇబ్బందులు గురవుతా ఉన్నాయి. ఆ వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా లాక్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా అటు ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కొక్క విభాగాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ఒక్కొక్కరిగా ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ ఈ రాత్రి గడిస్తే చాలు అన్నట్టుగా కూడా హైదరాబాద్ పరిస్థితి నెలకొన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది స్వామి. ఇప్పటికే హైదరాబాద్ ని పూర్తిగా కూడా వాతావరణ శాఖ అధికారులు రెడ్ జోన్ కింద, రెడ్ అలర్ట్ గా కూడా ప్రకటించారు. పూర్తిగా ఈ రానున్నటువంటి 2 గంటలు ఏవైతే ఉన్నాయో కీలకమైనట్టుగా కూడా చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏదో ఆకాశానికి చిల్లు పడినట్టుగా కూడా పూర్తిగా హైదరాబాద్ మొత్తం కూడా వర్షం అయితే దంచి కొడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రజలు, లోతట్టు ప్రజలు అందరూ కూడా సురక్షితంగా ఉండాలంటూ అటు అధికారులు చెప్తా ఉన్నారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు చెప్తా ఉన్నారు. అలాగే ఏదైనా శిథిలావస్థకు చేరుకునేటువంటి బిల్డింగ్స్ కానీ అయితే జనావాసాలు కానీ వాళ్ళు వాటిలో ఉండే వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, హైదరాబాద్లో భారీ ఎత్తున వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ ఒకవైపు జలమయమైపోతున్నాయి. మరి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దని చెప్తూ ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరిస్తూ ఉంది. ఇక మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. సుజాత, చూస్తున్నాం భారీ వర్షం కురుస్తోంది, ఇంకా 2 గంటలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి, మోర్ దెన్ అని కూడా చెప్తూ ఉన్నారు. మరి నిన్న చందానగర్ కావచ్చు, ఇటు లింగపల్లి కావచ్చు, అన్ని షాపింగ్ మాల్స్లో, సెల్లార్స్లో కూడా వాటర్ చేరటం చాలా ఇబ్బంది అయింది అని చెప్పారు. సో ప్రజెంట్ డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, ఇప్పటికే దాదాపు 2 గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. అయితే రానున్న 2 గంటలు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఒక్కసారిగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఇక్కడికక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయేటువంటి ప్రాంతాల్లో కూడా పబ్లిక్ ని అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రోడ్ల మీద కూడా దాదాపు ఎక్కడైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతల ప్రాంతంలో వాటర్ మొత్తం కూడా స్టోరేజ్ అయ్యి వాహనాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాహనదారులకు అలాంటి ఇబ్బందులు లేకుండా సైనింగ్ బోర్డులను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద కావచ్చు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలకు చేరుకొని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఉండడంతో రానున్న 2 గంటల పాటు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో త్వరగా కూడా వర్షపు నీరు చేరి మునిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. అయితే రానున్న 2 గంటలు కూడా భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. అటు ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్, అదేవిధంగా పటాన్ చెరువు, కుకట్పల్లి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడము, సెల్లార్లోకి వాటర్ వెళ్ళిపోవడం, అదేవిధంగా అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అపార్ట్మెంట్స్ లో కూడా వాటర్ వెళ్ళిపోవడం వల్ల కొంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ 2 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనదారులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరు రోడ్ల మీదకి రావద్దు, అత్యవసర పరిస్థితి అయినా సరే బయటికి రాకపోవడమే మంచిది అని అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే 2 గంటలు వర్షం పడిన తర్వాత కూడా రోడ్డు మీద వాటర్ నిలిచిపోవడంతో పాటు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కూడా ఆల్మోస్ట్ మునిగిపోయాయి. కాబట్టి అక్కడికి జిహెచ్ఎంసీ సిబ్బంది చేరుకున్న వాటర్ వర్షపు నీటిని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది ఈ మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాన్ హోల్స్ ని వర్షపు నీరు పోవడానికి వాళ్ళే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే ఓపెన్ చేస్తూ ఉంటారు. కానీ దాన్ని చాలా వరకు ప్రమాదమే. ఎక్కడైనా
నీరు నిల్వ ఉంటే ఖచ్చితంగా కూడా వర్షపు నీరు జీహెచ్ఎంసీకి కాల్ చేస్తే అధికారులు ఖచ్చితంగా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యి ఆ వాటర్ అంతా కూడా బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరైనా సరే వాళ్ళంతటి వాళ్ళ మ్యాన్ హోల్ తీయడం, వాటర్ పంపించే ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు అని చెప్పి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువ నిల్వ ఉంటుంది. ఆ మ్యాన్ హోల్స్ కి సంబంధించి ఆ ప్లేట్స్ ని ఓపెన్ చేసి ఆ నీటిని అంతా పంపిస్తారు. ఆ తర్వాత ఆ ప్లేట్స్ ని క్లోజ్ చేయడం కూడా చాలా వరకు మర్చిపోతూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ మ్యాన్ హోల్ ఉందని తెలియక చాలా మంది అందులో పడి ప్రమాద ఘటనలు గతంలో చాలా జరిగాయి. కాబట్టి అలాంటివి ఎవరు కూడా చెయ్యొద్దు. ఒకవేళ చేస్తే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. 24/7 అంటే ఈ వర్షాకాలం మొత్తం కూడా ఇప్పుడు జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటూనే ఉంటారు. ఏదైనా ఒక కాల్ చేసినా ఆ ప్రాంతంలో సమస్య ఉంది అనని వర్షపు నీటికి సంబంధించి వెంటనే కూడా అక్కడికి చేరుకొని అదంతా క్లియర్ చేస్తారు. ఎవరు ఇలాంటి పనులు చేయొద్దని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు వాతావరణ శాఖ కూడా రానున్న 2 గంటల పాటు ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే సుజాత, ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ అంతటా కూడా వర్షం కురుస్తుంది కాబట్టి చాలా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కువగా వాటర్ ఫ్లో వెళ్ళటం, అలాంటి వారికి ఏదైనా ఎమర్జెన్సీగా దానికి సంబంధించి ఏదైనా అలర్ట్ చేసిందా అధికారులు? ఎగ్జాక్ట్లీ సౌమ్య. ఎందుకంటే హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలు వర్షం పడింది అని అంటే ఆ వర్షపు నీటితో ఆల్మోస్ట్ మునిగిపోతూ ఉంటాయి. కానీ వాళ్ళకి ఆ వర్షం నీళ్ళు ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండడానికి ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. కాబట్టి రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా వాళ్ళని సుదూర ప్రాంతాలకి అంటే వాళ్ళకి షెల్టర్స్ ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళ ఫుడ్ కి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే చూసుకోవడం, వీటన్నిటికి కూడా అన్ని ఏర్పాట్లు వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చాలు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా వెంటనే అప్రమత్తం అవుతాము. ఒక టీం ని కూడా ఏర్పాటు చేసి ఈ వర్షానికి సంబంధించి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని అలర్ట్ చేయడము, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడము, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాము అని జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. చాలా వరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒకవైపు ట్రాఫిక్ సమస్య అయితే వర్షాకాలం వస్తే, మరోవైపు ఎక్కువగా ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఈ వర్షపు నీరు కూడా నిల్వ ఉండిపోయి సమస్య సతమతమవుతూ ఉంటారు. కానీ ఈసారి అలాంటి సమస్య నుంచి బయటపడడానికి ముందుగానే ఏర్పాట్లు చేయడము, ప్రతి చోట కూడా ఎక్కడైతే వర్షపు నీరు నిల్వ ఉంటుందో ఆ ప్రాంతాలను ముందుగానే అలర్ట్ చేసి ప్రజల్ని కూడా అప్రమత్తం ప్రాంతాల కంటే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడానికి ఒక సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ రోజు 2 గంటల నుంచి వర్షం పడుతుంది, మరో 2 గంటల పాటు కూడా వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా సిబ్బంది అవైలబిలిటీ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి జీహెచ్ఎంసీ స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ వర్షాకాలానికి సంబంధించి ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించింది జీహెచ్ఎంసీ. ఏ టైంలో అయినా సరే ఎక్కడైనా సమస్య ఉంది అంటే వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ సిబ్బంది వాళ్ళకి ప్రజలకి సహాయం అందించడంతో పాటు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికే ఈ వర్షపు నీరు హైదరాబాద్ కి సంబంధించి సిటీలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. ఆ టైంలో వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉంటాయి. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు కూడా ఎక్కడ గుంతలు ఉన్నాయి ఏంటి అనేది తెలియక చాలా వరకు యాక్సిడెంట్స్ కూడా ఆ గుంతల్లో పడిపోవడం, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికి కూడా చెక్ పెట్టే విధంగా ఈ వర్షపు వాటర్ ఏదైతే ఉందో అది పోవడానికి ప్రత్యేక డ్రిల్స్ లా కూడా ఏర్పాటు చేసి ఆ వర్షపు నీరంతా కూడా ఆ డ్రిల్స్ లో నుంచి భూమి లోపలికి వెళ్ళిపోయి పైప్స్ ద్వారా బయటకు వెళ్లే విధంగా కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. కాబట్టి కొంతమేరకు ఈసారి రానున్నటువంటి వర్షాకాలానికి సంబంధించి ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తుగానే ఏర్పాట్లు చేశామని అటు జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. కానీ వాతావరణ శాఖ మాత్రం రానున్న 2 గంటల పాటు భారీ వర్షం పడుతుంది కాబట్టి ఎవరు బయటికి రావద్దు. ఎమర్జెన్సీ ఉంటే అటు చాలా వరకు ఆ ఎమర్జెన్సీకి సంబంధించి జీహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే కాల్స్ చేస్తే వెంటనే అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా రోడ్ల మీదకి రావడం లేకపోతే బయటికి రావడం చెయ్యొద్దు అని చెప్పేసి అటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది సౌమ్య. అయితే సుజాత, అండ్ ఇటు వన్ మోర్ థింగ్, ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఓవరాల్ గా మొత్తం జామ్ అయిపోయింది ఎక్కడికక్కడ అని చెప్తూ ఉన్నారు. వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సౌమ్య. ఎందుకంటే అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటువంటి సమయము, సెకండ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదు అంటే జనరల్ షిఫ్ట్ వాళ్ళు కానీ తిరిగి ఉద్యోగం అయిపోయి ఇంటికి వెళ్ళేటువంటి సమయం. ఈ టైంలో ఒకసారిగా వర్షం పడడం వల్ల వాహనాలు రోడ్డు మీద ఆగిపోయాయి.
ఆ వాహనదారులు కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ వాహనాలను మెట్రో పిల్లర్స్ కింద లేదంటే ఇతర ప్రాంతాల్లో ఆపినప్పటికీ అక్కడ రద్దీ పెరిగి ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది. కానీ వర్షం పడడం వల్ల ఎటు వెళ్ళాలో అర్థం కాక వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ టైంలో రోడ్ల మీద నీళ్లు నిలవడం, ఒకవైపు వాహనాలు వెళ్ళేటప్పుడు అక్కడ క్లియర్ గా రోడ్స్ కనిపించకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. దాని ద్వారా వాహనాలంతా కూడా రోడ్డు మీద ట్రాఫిక్ తో కిక్కెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి ముందస్తుగానే ఇక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. కానీ వర్షం పడడం వల్ల వాహనదారులు ఆగారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. వెళ్ళేటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పేసి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే మ్యాన్ హోల్స్ తెరవడం కానీ లేకపోతే గుంతలు ఉన్నటువంటి ప్లేసెస్ కి సంబంధించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు కాబట్టి వాహనదారులు కొంత మేరకు అప్రమత్తంగా ఉండి స్లోగా వెళ్ళడం మంచిది అని చెప్పేసి అటు భావించవచ్చు. ఈ టైంలో కొంతమేరకు ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ వర్షం పడడం వల్ల ఈ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం, ఇక్కడికిక్కడ వాహనాలు కూడా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది సౌమ్య. సుజాత, ప్రజెంట్ అంటే రేపటి నుంచి మరి ఇక్కడ ప్రజెంట్ అయితే హైదరాబాద్ ఓవరాల్గా ఏరియాస్ అన్నీ కురుస్తున్నాయి కాబట్టి ఇటు వాతావరణ శాఖ ఏం చెప్తుంది అంటే నెక్స్ట్ ఇంకా ఏదైనా డిస్ట్రిక్ట్లో కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారా? ప్రస్తుతానికి అయితే 2 గంటలు మాత్రము రెడ్ అలర్ట్ జారీ చేసిందంటే ఈ రోజు హైదరాబాద్ కి రెడ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ 2 గంటలు భారీగా వర్షం పడే అవకాశం ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే రేపు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికంటే కూడా కొంత మేరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అటు వాతావరణ శాఖ చెప్తుంది. కానీ వర్షాకాలం సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది చెప్పేది వాతావరణ శాఖ ముందస్తుగానే అలర్ట్ చేస్తుంది. అటు జిహెచ్ఎంసీ జిల్లాల్లో కలెక్టర్లు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం అవుతూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రధానంగా వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ చాలా వరకు మునిగిపోయే అవకాశం ఉంటుంది. లోతట్టు ప్రాంతాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న కాలనీస్ కావచ్చు, లేకపోతే అవన్నీ కూడా ఉన్నటువంటి ఏరియాస్ హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటాయి. అవి మునిగిపోయేటువంటి సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సేఫ్ గా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ వాటర్ స్టోరేజ్ ఉండకుండా ఎక్కడికక్కడ వాటర్ ని కూడా బయటికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఈసారి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. ఈ రోజు రెడ్ అలర్ట్ ఉంది. 2 గంటల పాటు నాన్ స్టాప్ వర్షం కురిస్తే భారీ వర్షం కురుస్తుంది. వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి కొంతమేరకు బయటికి ఎవరు కూడా రావద్దు అని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నారు. కానీ రేపు కూడా దాదాపు ఇదే విధంగా వర్షం ఉండే అవకాశం ఉంటుంది. ఉదయం సమయంలో లేకపోయినా సాయంత్రం అయ్యేసరికి కొంతమేరకు వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఈ వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా కూడా అది వాతావరణ శాఖ చెప్తుంది సౌమ్య. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా హైదరాబాద్ నగరంలో కుండపోత వాన కురుస్తోంది. నగరంలోని ఇటు నార్త్ సౌత్ ప్రాంతాల్లో ప్రతి చోట ఇంకో 2 గంటల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఒకవైపు జిహెచ్ఎంసీ అండ్ హైడ్రా రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. ప్రజలు అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడిస్తూ ఉంది. అలాగే ఇటు కూకట్పల్లి, అమీర్పేట్, ఖైరతాబాద్, అలాగే పంజాగుట్ట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, ఉప్పల్, నాగోల్, దిల్సుఖ్ నగర్, అంబర్పేట్ ఇదంతా ఈసీఎల్, కాప్రా, అలాగే నాచారం, విద్యానగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో కూడా ఇటు భారీ ఉరుముల మెరుపుల వర్షం కనిపిస్తోంది. మన టీవీ స్క్రీన్ మీద కనిపిస్తోంది మేఘాల కదలిక. ఒక్కసారిగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. చాలా ఏరియాల్లో ఇటు ట్రాఫిక్ జామ్ కూడా కలుగుతోందని చెప్తూ ఉన్నారు. అండ్ ఒకవైపు వాటర్ ఫ్లో ఎక్కువైపోతుంది, వరద నీరు వచ్చి చేరిపోతూ ఉంది. మరి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అధికారులందరూ కూడా అలర్ట్ అయి బారికేడ్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఎమర్జెన్సీ అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్ మొత్తం ఓవరాల్గా అబ్జర్వేషన్లో పెడుతూ ఉన్నారు. ఏ చిన్న అవసరమైన ఎమర్జెన్సీ కాల్ చేయండి. అలాగే ప్రస్తుతం అయితే చిక్కుకున్నటువంటి ట్రాఫిక్ని కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. గంట నుంచి ఆగకుండా కుండపోత వర్షం కురుస్తోంది. మరో 2 గంటల పాటు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. అండ్ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. Hasta la